నమస్తే అందరికీ. మిషన్ కుట్టే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లం ఇదనమాట. ఒక్కొక్కసారి దారం ఏంటంటే ఈ విధంగా కుచ్చుగా పడిపోతుంది. చూడండి, ఇగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దారం కుచ్చులుగా వస్తుంది అంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి కింద బాబిన్ కేస్ అన్నమాట. అదేవిధంగా మనము దారము ఎక్కించుకునే సెట్టింగ్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్లో చక్రం దగ్గర ఈ రెండింటి వల్లనే ఈ దారం అనేది ఈ విధంగా కుచ్చులుగా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. బాబిన్ కేసు మనము పెట్టేటప్పుడు దారాన్ని బాబిన్కి చుట్టి ఈ విధంగా కేసులో పెడతాం కదా, పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ బాబిన్ని కేసులో పెట్టినప్పుడు దారాన్ని మెల్లగా లాగితే ఏమవుతుందంటే అది లూజ్గా వచ్చేస్తుంది అనమాట. అంటే ఫ్రీగా వచ్చేస్తుంది. అలా రాకుండా మరీ అంత లూజ్గా రాకుండా మరీ టైట్గా రాకుండా ఇక్కడ ఒక చిన్న నట్టు అనేది ఉంటుంది అనమాట. 2 నట్లు ఉంటాయి. అయితే కొంచెం పెద్దగా కనిపించే నట్టు దగ్గరే ప్రాబ్లం ఉంటుంది. అయితే అది ఏంటంటే కొంచెం లూజ్ అయినా దారం అలా లూజ్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ నట్టుని మనము కొంచెం టైట్ అనేది తిప్పుకోవాలి. అలా కొంచెం టైట్గా తిప్పేసుకుంటే దారము మరీ ఫ్రీగా రాకుండా కొంచెం టైట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మరీ ఎక్కువ టైట్ అయితే కూడా కుట్ట అనేది అస్సలు పడదు, తెగిపోతుంది. కొంచెం మామూలుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు చక్రం నుంచి దారం ఏ విధంగా లూజ్గా వస్తుందో ఈ బాబిన్ కేసులోంచి కూడా అదే లూజ్ వచ్చేటట్టుగా మనం సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, దారాన్ని లాగితే మనకు మరీ లూజ్గా రావద్దు, మరీ టైట్గా రావద్దు. ఇలా వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, క్లాత్ పైన దారం కుచ్చులుగా ఎలా వచ్చిందో. ఇలా మనం బాబిన్ కేస్ని సెట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మిషన్కి దారం ఎక్కించుకునే దగ్గర సెట్టింగ్ దగ్గర కూడా ఈ చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం దగ్గర కూడా దారము మరి టైట్గా వచ్చేస్తుందా లేదంటే లూజ్గా వస్తుందా ఒక్కసారి చూసుకొని అక్కడ ఉన్న ఆ సెట్టింగ్ దగ్గర ఉన్న నట్టుని మనం తిప్పుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి కూడా సేమ్ బాబిన్ కేస్లో ఎలా అయితే వస్తుందో ఇక్కడ కూడా అదే విధంగా వచ్చేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. అప్పుడే కుట్టు నీట్గా వస్తుంది అన్నమాట. మరి టైట్గా రావద్దు, మరి లూజ్గా రావద్దు. ఆ సెట్టింగ్ దగ్గర కూడా ఈ 2 చేసిన తర్వాత మిషన్కి కింద మనం బాబిన్ కేసు సెట్ చేస్తాం కదా, చిన్న చక్రం లాగా ఉంటుంది. దాంట్లో ఆ చక్రం లూజ్ అయితే కూడా ఈ విధంగా దారం వస్తుంది. కాబట్టి ఆ చక్రానికి మనము ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కింద బాబిన్ కేసు పెట్టే చక్రం ఉంటుంది. ఆ చక్రంకి చుట్టూ మనము ఆయిల్ అనేది వేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి దారం బాబిన్ కేసు పెట్టే చక్రము కింద ఆ చక్రానికి చుట్టూ మనము ఆయిల్ అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు అది ఫ్రీగా తిరుగుతుంది. అట్లా ఫ్రీగా తిరిగినప్పుడే మనకు దారము ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా స్టిచ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నా. కింద చక్రంలా ఉంది కదా, ఆ చక్రంకి మనము ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత నేను కుట్టి చూపిస్తున్నా. ఆయిల్ వేసినాక ఎప్పుడైనా డైరెక్ట్ బ్లౌజ్ కుట్టకండి. ఇలా వేస్ట్ క్లాత్ తీసుకొని కుట్టండి, ఎందుకంటే ఆయిల్ పట్టేస్తుంది. చూడండి, ఇప్పుడు కుట్టు ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఆయిల్ అనేది మనకు క్లాత్కి పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ వేసినాం కదా. అదే బ్లౌజ్ కుడితే ఏమవుతుందంటే బ్లౌజ్కి ఆయిల్ పడుతుంది అనమాట, అది పోదు మడక. అందుకని వేస్ట్ క్లాత్ పైన ట్రై చేయాలి. ఇలా ట్రై చేసిన తర్వాత కుట్టు నీట్గా వస్తుంది అనుకున్నప్పుడు బ్లౌజ్ కుట్టండి.